మనతో పాటు దీని గురించి మాట్లాడడానికి లీలాకృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ అసలు ఎందుకు సార్ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టారు? మీరు గమనించి ఉంటారు 2 రోజుల క్రితం రామచంద్రపురం నియోజకవర్గం వెంకటాయపాలెం కోనసీమ జిల్లాలో తోట త్రిమూర్తులు అని వైసీపీ నాయకుడి ఆధ్వర్యంలో కాపు వైసీపీ నాయకుల సమావేశం జరిగింది. రాష్ట్రంలో పార్టీ సమావేశాలు విన్నాం. పార్టీ సమావేశాలు పెట్టుకుంటారు. తెలుగుదేశం అయితే తెలుగుదేశం, జనసేన అయితే జనసేన, బీజేపీ అయితే బీజేపీ, వైఎస్ఆర్. కానీ పార్టీలో ఉన్న కుల సమావేశాలు పెట్టుకుంటాం అనేది ఎప్పుడు దాకా వినలేదు. మరి కాపు సెల్లో, మాల సెల్లో, కమ్మ సెల్లో అని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి సెల్లలు పెట్టాడేమో తెలియదు నాకు. అలా కాపు సెల్లకి ఏమైనా ఇతను చైర్మన్ ఏమో నాకు తెలియదు. కానీ వైసీపీలో ఉన్న కాపు నాయకులందరూ ఒక టాస్క్ ఫోర్స్ పెడతాం, కాపులకు అన్యాయం జరిగితే వెళ్తామని చెప్పి ఒక చెత్త ఎజెండాని తీసుకుని రాష్ట్రంలో ఉన్న జరుగుతున్న కాపులకు అందరికీ అన్యాయం చేసినటువంటి వ్యక్తి, అన్యాయానికి బాధ్యుడు వహించవలసిన వ్యక్తి తోట త్రిమూర్తి. అతను ఇన్ఛార్జిగా 2022 సంవత్సరంలో మెండపల్లి ఇన్ఛార్జిగా, ఎమ్మెల్సీగా ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి తోటి కాపు సోదరులకి అన్యాయం జరిగితే దాన్ని ఖండించలేని అసమర్థుడు, ఆ రోజు రెడ్డి సామాజిక వర్గానికి వెనుదన్నుగా నిలిచినటువంటి అసమర్థుడు ఇవాళ రాష్ట్రంలో కాపులను ఏ విధంగా ఉద్ధరించాడు అనేది మీరు గమనించాలి. ముందుగా ప్రగడ కృష్ణ భగవాన్ అనే వ్యక్తి కారకులైనటువంటి వ్యక్తులను ఎవరైతే వెనకేసుకొచ్చాడో తోట త్రిమూర్తులు, ఈరోజు రాష్ట్రంలో ఉన్న కాపులను ఏ విధంగా ఉద్ధరిస్తాడనేది మీరు గమనించాలి. మీరు ఇవాళ రాష్ట్రంలో కుల విభజన తీసుకురావడం కోసం జగన్మోహన్ రెడ్డికి ఏజెంట్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి వ్యతిరేకంగా మేము గళం వినిపించాలి అనేది వచ్చాను తప్ప దీంట్లో మాది వేరే రాజకీయం ఏం కాదు. కేవలం వైసీపీ చేస్తున్న దుర్మార్గమైన రాజకీయ ఎన్నిక కూడా ప్రజల ముందుకు తీసుకురావడానికి నా ప్రధాన కర్తవ్యాన్ని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం జరిగింది. ఇది మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రపురం నియోజకవర్గం మీకు పూర్తిగా అక్కడ సమస్య అంతా వివరిస్తారు. కృష్ణ భగవాన్ కేసులో అసలు మీ స్టాండ్ ఏంటి? ఖచ్చితంగా ఏదైతే మన మెండపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేగుల లీలాకృష్ణ గారు చెప్పినట్లు అయితే 2022లో అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు జరిగినటువంటి ఈ కేసుకు సంబంధించిన విషయాలు ఈ విషయాలన్నీ కూడా మాకు ఇప్పుడే మా దృష్టికి కానీ లేదంటే జరుగుతున్న కోర్టుకు సంబంధించిన కేసులు కానీ కూడా వచ్చాయి. వీటి మీద ఖచ్చితంగా అయితే కూటమిలో ఉన్నటువంటి నాయకులు, తెలుగుదేశం కానివ్వండి, లేదంటే జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, కూటమిలో ఉన్న నాయకులు దీని మీద ఖచ్చితంగా ఒక ప్రత్యేక శ్రద్ధ వహించి ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక యాక్షన్ ఫోర్స్ ఏదో టాస్క్ ఫోర్స్ కింద ఏదో రాష్ట్రంలో ఒక 3 టీముల కింద విభజించి ఈ 3 టీంలు కూడా ముందు కాపుల్లో ఉన్నటువంటి నాయకులు ఏదో రక్షిస్తూ ఉంటున్నారు. కాబట్టి ఈ బాధ్యతని ఆ యాక్షన్ ఫోర్స్కి ఏదైతే ఆ టాస్క్ ఫోర్స్కే ఫస్ట్ బాధ్యత ఇస్తాం. వారు చేయని పక్షంలో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఎవరైతే దీనికి సంబంధించినటువంటి వాళ్ళకి అన్యాయం చేశారో వారందరినీ కూడా కఠినంగా శిక్ష అనుభవించేలా మేము ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటామండి. అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాపు కమ్యూనిటీతో నన్నెందుకు లాగుతున్నారని కూడా మొన్న ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. అంటే క్రిమినల్స్కి సపోర్ట్ చేస్తారా అని చెప్పి కూడా అన్నారు. దీని గురించి ఏమంటారు? ఖచ్చితంగా కులానికి ఖచ్చితంగా ఏదైతే క్రిమినల్ యాక్టివిటీస్కి సంబంధం లేదండి. ఆ కులానికి సంబంధించిన వాడు ఎటువంటి ఒక రెడ్డా, బ్రాహ్మణుడా, లేదంటే కమ్మవాడ, ఏ కులం అయినప్పటికీ కూడా తప్పు చేసిన వాడికి ఖచ్చితంగా శిక్ష అనుభవించి తప్పదు. ఇది చరిత్రలో మనకి ఏదైతే శ్రీకృష్ణ భగవాన్ కానీ చరిత్ర చెప్తుంది, తప్పు చేసిన వాడు ఎప్పుడైనా కానీ శిక్షింపబడతాడు. అటువంటి విషయంలో ఏదైతే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఒక స్టాండ్ తీసుకున్నారు, ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఎక్కడా కూడా కుల మత విద్వేషాలు ఉండవు, ఎవరైతే తప్పు చేశారో అది నా పార్టీ వాడైనా సరే, కూటమిలో ఉన్నటువంటి నాయకుడైనా కానీ అతను శిక్షించాలని చెప్పి ఒక కఠోరమైన నిర్ణయం తీసుకుంటున్నాం. కాబట్టి దీంట్లో కులాలు మతాలు ఏం లేవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అయితే వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తారు. ఒక గజ్జాయి కొట్టేవారిని కానీ, లేదంటే ఒక బ్లేడ్ బ్యాచ్లను కానీ, లేదంటే రోడ్డు మీద ఏదైతే మహిళల్ని కించపరిచే విధంగా చేసే వాళ్ళని కానీ, లేదంటే వారి పార్టీ నాయకుల్లోనే అందరు రౌడీలు. అయితే ఈరోజు మహిళని నిన్న లేదా మొన్న గుడివాడ అమర్నాథ్ హోంమంత్రిని పట్టుకుని నడి రోడ్డు మీద ఎంతో నిర్మానుష్యంగా ఎంతో దారుణంగా మాట్లాడు. అటువంటి వాళ్ళని మీరు ప్రోత్సహించడం వల్లే ఆ రోజు రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు కూడా ఈరోజు రాష్ట్రం
వల్లకాళ్ళ జరిగింది. అవన్నింటినీ కూడా ఈరోజు రిపేర్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా నారా చంద్రబాబు గారు కానీ, లేదంటే లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడా కూడా ఎవ్వరికీ కూడా వంగకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఒక క్రమ పద్ధతిలో అన్యాయం జరిగిన వారి పక్షాన ఉండటం తప్ప ఏదైతే పార్టీకి సంబంధం లేదు, దీనికి కులాకి సంబంధం లేకుండా చేస్తుందండి. సాయికృష్ణ కేసుని ఎలా చూస్తారు? ఇప్పటికే సిఐ నాగరాజ్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు మనం మాట్లాడే టైంలోనే ఆయన ఆల్రెడీ అరెస్ట్ చేశారు. సిట్ కూడా వేశారు సాయికృష్ణ కేసుని. దీన్ని ఎలా చూస్తారు? ఖచ్చితంగా ఏదైతే సాయికృష్ణకు సంబంధించిన విషయానికి కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం నుంచి కూడా ఈరోజు దీన్ని కేసు కూడా పూర్తిగా దర్యాప్తు ఆల్రెడీ జరిగింది. ఆల్రెడీ మీరు అన్నట్టు సిట్ విచారణ కూడా వేసాం. దీంట్లో ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి అధికారులు కానీ, లేదంటే దానికి సంబంధించినటువంటి పోలీసులు కూడా ఎవరైతే ఉన్నారో, అయితే ఒకటి తప్పు చేసిన వాడిని శిక్షించాలి. శిక్షించే క్రమంలో జరిగిన విషయాన్ని కూడా ఖచ్చితంగా దర్యాప్తు జరిగాక వారికి ఏదైతే న్యాయం ఉందో ఆ న్యాయం ఖచ్చితంగా జరిగే విధంగా కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మనతో పాటు దీని గురించి మాట్లాడడానికి లీలాకృష్ణ గారు ఉన్నారా? అంత మాట్లాడదాం. సార్, అసలు ఎందుకు సార్ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టారు? మీరు గమనించి ఉంటారు, 2 రోజుల క్రితం రామచంద్రపురం నియోజకవర్గం వెంకటాయపాలెం కోనసీమ జిల్లాలో తోట త్రిమూర్తులు అని వైసీపీ నాయకుడి ఆధ్వర్యంలో కాపు వైసీపీ నాయకుల సమావేశం జరిగింది. రాష్ట్రంలో పార్టీ సమావేశాలు విన్నాం. పార్టీ సమావేశాలు పెట్టుకుంటారు. తెలుగుదేశం అయితే తెలుగుదేశం, జనసేన అయితే జనసేన, బీజేపీ అయితే బీజేపీ, వైఎస్ఆర్. కానీ పార్టీలో ఉన్న కుల సమావేశాలు పెట్టుకుంటాం అనేది ఎప్పుడు దాకా వినలేదు. మరి కాపు సెల్లో, మాల సెల్లో, కమ్మ సెల్లో అని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి సెల్లలు పెట్టాడేమో తెలియదు నాకు. అలా కాపు సెల్లకి ఏమన్నా ఇతను చైర్మన్ ఏమో నాకు తెలియదు. కానీ వైసీపీలో ఉన్న కాపు నాయకులందరూ ఒక టాస్క్ ఫోర్స్ పెడతాం, కాపులకు అన్యాయం జరిగితే వెళ్తామని చెప్పి ఒక చెత్త ఎజెండాని తీసుకుని రాష్ట్రంలో ఉన్న జరుగుతున్న కాపులకు అందరికీ అన్యాయం చేసినటువంటి వ్యక్తి, అన్యాయానికి బాధ్యత వహించవలసిన వ్యక్తి తోట త్రిమూర్తి. అతను ఇన్ఛార్జిగా 2022 సంవత్సరంలో మెండపల్లి ఇన్ఛార్జిగా, ఎమ్మెల్సీగా ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి తోటి కాపు సోదరులకి అన్యాయం జరిగితే దాన్ని ఖండించలేని అసమర్థుడు, ఆ రోజు రెడ్డి సామాజిక వర్గానికి వెనుదన్నుగా నిలిచినటువంటి అసమర్థుడు ఇవాళ రాష్ట్రంలో కాపులను ఏ విధంగా ఉద్ధరించాడు అనేది మీరు గమనించాలి. ముందుగా ప్రగడ కృష్ణ భగవాన్ అనే వ్యక్తి కారకులైనటువంటి వ్యక్తులను ఎవరైతే వెనకేసుకొచ్చాడో తోట త్రిమూర్తులు, ఈరోజు రాష్ట్రంలో ఉన్న కాపులను ఏ విధంగా ఉద్ధరిస్తాడనేది మీరు గమనించాలి. మీరు ఇవాళ రాష్ట్రంలో కుల విభజన తీసుకురావడం కోసం జగన్మోహన్ రెడ్డికి ఏజెంట్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి వ్యతిరేకంగా మేము గళం వినిపించాలి అనేది వచ్చాను తప్ప దీంట్లో మాది వేరే రాజకీయం ఏం కాదు. కేవలం వైసీపీ చేస్తున్న దుర్మార్గమైన రాజకీయాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకురావడం నా ప్రధాన కర్తవ్యాన్ని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం జరిగింది. ఇది మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రపురం నియోజకవర్గం మీకు పూర్తిగా అక్కడ సమస్య అంతా వివరిస్తారు. కృష్ణ భగవాన్ కేసులో అసలు మీ స్టాండ్ ఏంటి? ఖచ్చితంగా ఏదైతే మన మెండపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేగుల లీలాకృష్ణ గారు చెప్పినట్లు అయితే 2022లో అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు జరిగినటువంటి ఈ కేసుకు సంబంధించిన విషయాలు ఈ విషయాలన్నీ కూడా మాకు ఇప్పుడే మా దృష్టికి కానీ, లేదంటే జరుగుతున్న కోర్టుకు సంబంధించిన కేసులు కానీ కూడా వచ్చాయి. వీటి మీద ఖచ్చితంగా అయితే కూటమిలో ఉన్నటువంటి నాయకులు, తెలుగుదేశం కానివ్వండి, లేదంటే జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, కూటమిలో ఉన్న నాయకులు దీని మీద ఖచ్చితంగా ఒక ప్రత్యేక శ్రద్ధ వహించి ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక యాక్షన్ ఫోర్స్, ఏదో టాస్క్ ఫోర్స్ కింద ఏదో రాష్ట్రంలో ఒక 3 టీముల కింద విభజించి ఈ 3 టీములు కూడా ముందు కాపుల్లో ఉన్నటువంటి నాయకులను ఏదో రక్షిస్తూ ఉంటున్నారు. కాబట్టి ఈ బాధ్యతని ఆ యాక్షన్ ఫోర్స్కి, ఏదైతే ఆ టాస్క్ ఫోర్స్కే ఫస్ట్ బాధ్యత ఇస్తాం. వారు చేయని పక్షంలో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఎవరైతే దీనికి సంబంధించినటువంటి వాళ్ళకి అన్యాయం చేశారో వారందరినీ కూడా కఠినంగా శిక్ష అనుభవించేలా మేము ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటామండి. అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాపు కమ్యూనిటీతో నన్నెందుకు లాగుతున్నారని కూడా మొన్న ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. అంటే క్రిమినల్స్కి సపోర్ట్ చేస్తారా అని చెప్పి కూడా అన్నారు. దీని గురించి ఏమంటారు? ఖచ్చితంగా కులానికి ఖచ్చితంగా ఏదైతే క్రిమినల్ యాక్టివిటీస్కి సంబంధం లేదండి. ఆ కులానికి సంబంధించిన వాడు ఎటువంటి ఒక రెడ్డా, బ్రాహ్మణుడా, లేదంటే కమ్మవాడ, ఏ కులం అయినప్పటికీ కూడా తప్పు చేసిన వాడికి ఖచ్చితంగా శిక్ష అనుభవించి తప్పదు. ఇది చరిత్రలో మనకి
ఏదైతే శ్రీకృష్ణ భగవాన్ కానీ చరిత్ర చెప్తుంది, తప్పు చేసిన వాడు ఎప్పుడైనా కానీ శిక్షింపబడతాడు. అటువంటి విషయంలో ఏదైతే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఒక స్టాండ్ తీసుకున్నారు, ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఎక్కడా కూడా కుల మత విద్వేషాలు ఉండవు, ఎవరైతే తప్పు చేశారో అది నా పార్టీ వాడైనా సరే, కూటమిలో ఉన్నటువంటి నాయకుడైనా కానీ అతనికి శిక్షించాలని చెప్పి ఒక కఠోరమైన నిర్ణయం తీసుకుంటున్నాం. కాబట్టి దీంట్లో కులాలు మతాలు ఏం లేవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అయితే వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తారు, ఒక గజ్జాయి కొట్టేవారిని కానీ, లేదంటే ఒక బ్లేడ్ బ్యాచ్లను కానీ, లేదంటే రోడ్డు మీద ఏదైతే మహిళల్ని కించపరిచే విధంగా చేసే వాళ్ళని కానీ, లేదంటే వారి పార్టీ నాయకుల్లోనే అందరు రౌడీలు. అయితే ఈరోజు మహిళని నిన్న లేదా మొన్న గుడివాడ అమర్నాథ్ హోంమంత్రిని పట్టుకుని నడి రోడ్డు మీద ఎంతో నిర్మానుష్యంగా ఎంతో దారుణంగా మాట్లాడు. అటువంటి వాళ్ళని మీరు ప్రోత్సహించడం వల్లే ఆ రోజు రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు కూడా ఈరోజు రాష్ట్రం వల్లకాళ్ళ జరిగింది. అవన్నింటినీ కూడా ఈరోజు రిపేర్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా నారా చంద్రబాబు గారు కానీ, లేదంటే లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడా కూడా ఎవ్వరికీ కూడా వంగకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఒక క్రమ పద్ధతిలో అన్యాయం జరిగిన వారి పక్షాన ఉండటం తప్ప ఏదైతే పార్టీకి సంబంధం లేదు, దీనికి కులాకి సంబంధం లేకుండా చేస్తుందండి. సాయికృష్ణ కేసుని ఎలా చూస్తారు? ఇప్పటికే సిఐ నాగరాజ్ని అరెస్ట్ చేశారు, ఇప్పుడు మనం మాట్లాడే టైంలోనే ఆయన ఆల్రెడీ అరెస్ట్ చేశారు, సిట్ కూడా వేశారు సాయికృష్ణ కేసుని. దీన్ని ఎలా చూస్తారు? ఖచ్చితంగా ఏదైతే సాయికృష్ణ సంబంధించిన విషయానికి కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం నుంచి కూడా ఈరోజు ఒక దీన్ని కేసు కూడా పూర్తిగా దర్యాప్తు ఆల్రెడీ జరిగింది. ఆల్రెడీ మీరు అన్నట్టు సిట్ విచారణ కూడా వేసాం. దీంట్లో ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి అధికారులు కానీ, లేదంటే దానికి సంబంధించినటువంటి పోలీసులు కూడా ఎవరైతే ఉన్నారో, అయితే ఒకటి తప్పు చేసిన వాడిని శిక్షించే క్రమంలో జరిగిన విషయాన్ని కూడా ఖచ్చితంగా దర్యాప్తు జరిగాక వారికి ఏదైతే న్యాయం ఉందో ఆ న్యాయం ఖచ్చితంగా జరిగే విధంగా కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. సో చూసారు కదా, ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ కిషోర్తో అథా మహమ్మద్, RTV, విజయవాడ.